హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని గరం మసాలాలు వేసుకుందాం. వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందాం. వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక మనం ప్లేట్లకు తీసేసుకుందాం. ప్లేట్లకు తీసుకున్నాక అదే కడాయిలో నేను 1/2 కిలో చికెన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇంకొకసారి అట్లా మనం చెక్ చేద్దాం. చికెన్ మొత్తం ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. మొత్తం డ్రై అయిపోయిన దాకా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉందాం. ఇంకొకసారి కలిపేసుకుందాం. మొత్తం డ్రై అయిపోయింది. ఒక కప్ అట్లా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చికెన్ వేపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి మూత తీసి కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తేనే ముక్క గట్టిగా ఉంటుంది. మొత్తం ఫ్రై అయిపోయాక ప్లేట్లకు తీసేసుకుందాం. తీసుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్ది వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. పచ్చి వాసన పోయినాక చికెన్ ముక్కలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. ఒక స్పూన్ అట్లా వేసుకున్న గరం మసాలా. కారం అయితే 2 స్పూన్లు అట్లా వేసుకుంటున్నా. వేసుకున్నాక మొత్తం ఫ్రై చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిపోయాక కొంచెం నిమ్మరసం పిండుకుందాం. పికిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.